शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। గౌరవవందనం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ శుభ తరుణాన పూజ్య బాపూజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మౌలానా కలాం ఆజాద్ గారు, అలాగే మరి ఈ శుభతరుణాన పూజ్య బాపూజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ కూడా, అలాగే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి దేశభక్తులు త్యాగనిరతిని, ధైర్యం, శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు కన్న భారతావనిని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి రబీ 2023-24 సీజన్ గాను జిల్లాలోని మొత్తం 2,39,123 మంది రైతులకు 231.07 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో విడతలో 42,291 రైతులకు గాను 232 కోట్ల రూపాయలు, మరి రెండో విడతలో 22,148 రైతులకు గాను 218 కోట్ల రూపాయలు పంటల రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనాడు ఖమ్మం జిల్లాలో 3వ విడత 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు. జిల్లాలో ఈసారి వానాకాలంలో 3,35,50 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి కాను ఇప్పటి వరకు
1,56,129 ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం ద్వారా 2,500 ఎకరాల లక్ష్యానికి గాను 450.02 ఎకరాలకు 131 మంది రైతులకు లబ్ధి చేకూర్చమైంది. ఆయిల్ పామ్ డ్రిప్ పథకం ద్వారా 1250 ఎకరాల లక్ష్యానికి గాను 311.93 ఎకరాలకు 90 మంది రైతులకు 55.13 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లలో కొత్త ఉద్యాన పంటల విస్తరణ కోసం 318.25 హెక్టార్ల భౌతిక లక్ష్యంతో 113.60 లక్షల రూపాయలు కేటాయించబడింది. జిల్లాలో ఉన్న అపారమైన పశు సంపద ద్వారా పాలు, మాంసం మరియు గుడ్డు ఉత్పత్తిని జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మత్స్య శాఖకు సంబంధించి జిల్లాలో 11,496 మంది సభ్యత్వంతో 213 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మరియు 194 మంది సభ్యత్వంతో ఒక మార్కెటింగ్ సంఘం, 770 మంది సభ్యత్వంతో 20 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్య శాఖ అధీనంలో 1,085 కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో 18.35 లక్షల రూపాయలు లీజు నిర్ణయించగా ఇప్పటి వరకు 16.24 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. 6 గ్యారెంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,358 మంది రైతుల నుంచి 11,654.60 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయడం జరిగింది. దీని విలువ 23.94 కోట్ల రూపాయలు. ప్రస్తుత సంవత్సరానికి శ్రీని ద్వారా 9,840 సంఘాలకు 58.85 కోట్ల రూపాయలు టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు 311 స్వయం సహాయక సంఘాలకు గాను 864 మంది సభ్యులకు 6.91 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడమైనది. అటవీ శాఖకు సంబంధించి 2024 సంవత్సరంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ద్వారా 55.24 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యం నిర్ణయించమైంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 44.74 లక్షల మొక్కలు నాటడం జరిగింది. వాటిలో 40.89 లక్షల నాటిన మొక్కలను జియో ట్యాగ్ చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఒక్కొక్కరికి 6 కిలోల